నమస్తే అండి అందరికీ. ఈరోజు బ్యూటీ ప్రోడక్ట్స్ కొనడంలో మనం చేస్తున్న తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది అంతగా తెలియని బ్రాండ్స్ లేదా రోడ్డు మీద ఎవరైనా కాస్త బ్రతిమలాడగానే లేదంటే ప్యాకింగ్ ఆకర్షణీయంగా కనిపించగానే మనం అవి కొనేస్తూ ఉంటాం. గతంలో అయితే ఇళ్లల్లో తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. ఇంతకుముందంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి తలా ఒక పని పంచుకునేవారు. మనం అలా చేసేవాళ్ళం, ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కొత్తగా ఫ్లవర్స్తో తయారు చేసే హెర్బల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయండి. వీళ్ళు ఇట్లా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రోడ్ల మీద అమ్ముతారు కదండి, షాప్స్లో కానీ రోడ్ల మీద ఫ్లవర్ సెల్లర్స్ అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోతుంటాయి. ఆ రోడ్డు మీదే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి అవి ఇంటికి తీసుకెళ్ళి రేపు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇంకా ఎక్కువైపోతుందండి. అందుకని అమ్మిన వరకు అమ్మేసి వాళ్ళు 100 కేజీలు 50 కేజీలు చొప్పున కొనుక్కుంటారు. అమ్మిన వరకు అమ్మేసి మిగిలినవి అలా పడేసి వెళ్ళిపోతారనమాట. ఏదో మరీ విలువైన ఫ్లవర్స్ అయితే తప్పక మిగిలినవన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతారండి. వాటిని వీళ్ళు కలెక్ట్ చేసి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు, అందరూ కాదు కొంతమంది, అవి తెచ్చి ఎండలో పోసి లేదంటే ఏదో డ్రైయర్లో పెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి చేస్తారు. ఈ షాప్స్ వాళ్ళు కూడా అండి మరుసటి రోజు అవి క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళు వర్కర్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఎవరైనా ఇట్లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు వచ్చి అడిగారనుకోండి, ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. లేదంటే ఇక డెడ్ చీప్గా ఏదో 10-20 తీసుకొని వాళ్ళకి మిగిలిన ఫ్లవర్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఏంటంటే, ఈవినింగ్ అయ్యే వరకు, అంటే ఇంచుమించుగా 7-8 అలా అయ్యే వరకు ఆ పువ్వులు తాజాగా ఉండడం కోసం వాటి మీద పదే పదే నీళ్లను చిలకరిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్, ఈ హెర్బల్ బాత్ పౌడర్సు, ఫేస్ క్రీమ్స్ తయారు చేసేవాళ్ళు ఆ ఫ్లవర్స్ పట్టుకెళ్ళినప్పుడు వాటిల్లో చాలా వరకు లోపల వైపు కూడా మాయిశ్చర్ ఉండి వాటి లోపల ఫంగస్, కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు డెవలప్ అవుతాయి. డీకంపోజ్ అయ్యే ప్రాసెస్సే కదా, మొక్క నుండి అది ఎప్పుడో పొద్దుట వేరైంది ఆ ఫ్లవరు. అట్లాంటి ప్రోడక్ట్స్ మనం వాడినప్పుడు మొదట్లో గ్లోగానే అనిపిస్తుంది, తర్వాత నెమ్మదిగా స్కిన్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయండి. అవి మన కాన్ఫిడెన్స్ని, మన చిరునవ్వుని దూరం చేస్తాయి. చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. నలుగురిలోకి ధైర్యంగా వెళ్ళలేము. చక్కగా మొహం ఏదో బాగుపడుతుంది అనుకుంటే ఈ చర్మరంధ్రాల ద్వారా ఫంగస్ అట్లాంటివి వెళ్ళిపోయి కొందరిలో యాక్నే లాంటి ప్రాబ్లమ్స్, పెద్ద గడ్డల లాంటి పింపుల్స్తో పాటు కొందరిలో మెలాస్మా అంటారు కదా, మంగు మచ్చలు, అది ఆ వైరస్ ద్వారా కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదండి. జాబ్ చేసే వాళ్ళల్లో, చదువుకునే పిల్లల్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకున్న ఎగ్జామ్ షెడ్యూలు, వర్క్ ప్రెషర్ బట్టి. ఈ ప్రెషరు ప్లస్ ఈ ప్రోడక్ట్స్, వీటిని వల్ల చాలా వరకు వీళ్ళు పాపం అందం కోసం వాడిందల్లా అందంగా తయారవ్వకపోగా అవి వాడింది మొదలుకొని కొత్త సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా కొందరు ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తేనే మళ్ళీ మా ప్రోడక్ట్స్ వాడతారేమో, వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఎప్పుడు కూడా 25 ఏజ్ లోపల వాళ్ళదే ఉంటుందండి. అందువల్ల అవి గ్రీన్గా కనిపిస్తే హెర్బల్ అనుకుంటారు, లేకపోతే రెడ్గా కనిపిస్తే హెర్బల్ అనుకుంటారని మంచి మోడల్స్ యొక్క ఫేస్ ఆ ప్రోడక్ట్స్ మీద, ఆ ర్యాపర్ మీద అంటించి వాటిల్లో హానికరమైన కలర్స్ కూడా కలుపుతున్నారంటండి. అవి నిజంగా ఆకుల నుండే తయారయ్యాయి, ఫ్లవర్స్ నుండి తయారయ్యాయని మనం అనుకోవడం కోసం వాళ్ళు రంగులు కూడా కలుపుతున్నారట. కాబట్టి మనం ఒక ప్రోడక్ట్ని ఎంచుకునేటప్పుడు మనకి బాగా తెలిసిన వాళ్ళ నుంచి, ఇంట్లో తయారు చేసుకుంటే వెల్ అండ్ గుడ్, అది అసలు ఎప్పుడు అప్లై చేసుకున్నా ఇన్స్టెంట్ గ్లో, పర్మనెంట్ గ్లో, అది బాగుంటుంది. ఒకవేళ మనకు అంత టైం లేదు, హాస్టల్లో ఉన్న పిల్లలు, జాబ్స్ చేసేవాళ్ళు అనుకుంటే
ఏమాత్రం సండేస్ వీలున్నా కానీ ఈ ఫ్రూట్స్ లేదంటే ఈ ఆకులు ఈ కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలోనే వాడాలండి. అవి కూడా ఎక్కువ పవర్ఫుల్గా వాడకూడదు, అంటే ఎక్కువ పోర్షన్లో వాడకూడదు. కొన్ని వేపాకులు ఒక గుప్పెడు లేదా కొద్దిగా పసుపు ఇట్లా వాడుకోవచ్చు. లేదా ఫ్రూట్ పీల్స్ ఏమన్నా లేకపోతే అలా కలుపుతున్నట్టే కూడా కొంచెం కలుపుకోవాలి, ఎక్కువ కలపకూడదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉన్న జెన్యూన్ బ్రాండ్స్ నుండి, మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ నుండి అయినా కొనుక్కోవాలి. లేదా మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల్లో, లేకపోతే మనం ఉన్న ఊర్లో మన కళ్ళ ముందే వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తున్నారు అనేది కూడా మనం వాళ్ళ ఇంటికి వెళితే చూడొచ్చు. అట్లాంటివి కొనుక్కొని మీ అందాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నానండి. ఇలాంటి సరైన ప్రోడక్ట్స్ కాకుండా నకిలీ వాడే కంటే మనం మొహాన్ని అలాగే ఉంచినా సరే మనం బాగానే ఉంటామండి కదా. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ సూచనల్ని తెలియజేయమని అడుగుతున్నానండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.